హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ప్యూరివి కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసిన ఈట్రాన్స్ నియో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఈట్రాన్స్ నియో ప్లస్ అనేది ఆల్రెడీ ఉన్న ఈట్రాన్స్ నియోకి అప్డేట్గా తీసుకొచ్చారని చెప్పొచ్చండి. ఇంతకుముందు ఉన్న ఈట్రాన్స్ నియో అనేది 120 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంది. అది కాక 2.4 kWh బ్యాటరీనే ఉండేది. ఇంకా స్మార్ట్ BMS కూడా లేదు. ఇప్పుడు లాంచ్ అయిన ఈట్రాన్స్ నియో ప్లస్ అయితే మనకి 150 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంది. 3 kWh బ్యాటరీ ఉంది. ఇంకా స్మార్ట్ BMS కూడా ఉంది ఈ ఈట్రాన్స్ నియో ప్లస్లో. ఈ వీడియోలో మీరు ఈ ఈట్రాన్స్ నియో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క ప్రైస్ ఎంత ఉంది, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇటువంటి ముఖ్యమైన వివరాలన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఈ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 93,999 రూపాయలు అయితే ఉందండి. తర్వాత వారంటీ విషయానికి వస్తే బ్యాటరీకి వచ్చి 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు అయితే ఇస్తున్నారు. తర్వాత మోటార్కి మరియు కంట్రోలర్కి వచ్చేసి 2 సంవత్సరాలు లేదా 25,000 కిలోమీటర్ల వరకు అయితే ఇస్తున్నారు, ఇన్క్లూడెడ్ ఎక్స్టెండెడ్ వారంటీతో. తర్వాత ఛార్జర్కి వచ్చేసి 2 సంవత్సరాలు లేదా 15,000 కిలోమీటర్ల వరకు అయితే ఇస్తున్నారు, ఇన్క్లూడెడ్ ఎక్స్టెండెడ్ వారంటీతోనే. కంపెనీ వారు ఈ వెహికల్కి చెప్పిన రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్లు. ఒక్కసారి కానీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ బండి అనేది 150 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తుంది ఈకో మోడ్లో. ఈ బండిలో మనకి 3 రకాల డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయండి. అవి వచ్చేసి ఈకో మోడ్, డ్రైవ్ మోడ్ మరియు స్పోర్ట్స్ మోడ్. ఈకో మోడ్లో వెళ్ళే టాప్ స్పీడ్ వచ్చేసి 35 km/h, 150 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. డ్రైవ్ మోడ్లో వెళ్ళే టాప్ స్పీడ్ వచ్చేసి 45 km/h, 125 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళే టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 60 km/h, 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకి వీలైతే ఈ బండి అన్ని మోడ్స్లో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూసేదానికైతే ట్రై చేద్దాము. ఈ వెహికల్ అనేది 6 రకాల కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. అవి వచ్చేసి రెడ్, బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ మరియు ఎల్లో. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ బండిలో ఉన్న మొదటి ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి స్మార్ట్ BMS అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనదండి. సరైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకుంటే మనకి వెహికల్ అనేది సరిగా రేంజ్ రాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయొచ్చు సరైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకుంటే. ఈ బండిలో ఉన్న BMS అనేది మనకి ముఖ్యంగా బండి అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతే మనకి ఇది డిశ్చార్జ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుందండి, బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అవ్వకుండా. ఇంకా ఈ స్మార్ట్ BMS యాప్లోనే మనకి ఎగ్జాక్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు మొబైల్లోనే. ఈ BMSతో మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత ప్రత్యేకత వచ్చి రీజనరేటివ్ బ్రేకింగ్ అండి. అంటే మనం బ్రేక్స్ని అప్లై చేస్తే బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది. తర్వాత యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాక్ కూడా ఉంది, స్మార్ట్ కీ ఉంది, స్మార్ట్ కీతో పాటు మాన్యువల్ కీ కూడా ఉందండి. తర్వాత ఈ బండిలో ఉండేది హబ్ మోటార్ అండి. హబ్ మోటార్ అంటే మనకి ఎటువంటి బెల్ట్ కూడా అవసరం లేదు పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి. ఎవరైతే మాకు సైలెంట్ బండి కావాలనుకుంటారో వాళ్ళైతే హబ్ మోటార్ ఉన్న బళ్ళని తీసుకోవడం బెటరు, ఎందుకంటే బెల్ట్ డ్రైవ్ ఉంటే మనకి సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇతర ప్రత్యేకతలు వచ్చేసి MCB కూడా ఉందండి ఈ బండిలో, ఇది ఒక సేఫ్టీ ఫీచరేను. నెక్స్ట్ బ్యాటరీ, ఇంకా ఛార్జర్ మరియు మోటార్, ఇంకా కంట్రోలర్, వీటి గురించి మాట్లాడితే ఈ వెహికల్లో ఉండేది 60 వోల్ట్ల 3 kWh లిథియం అయాన్ పోర్టబుల్ బ్యాటరీ. తర్వాత ఛార్జర్ వచ్చేసి 67.2 వాల్ట్ల ఛార్జర్ అయితే ఉందండి, అంటే 10 amperes అవుట్పుట్ని అయితే ఇస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 5 గంటలు. తర్వాత మోటార్ వచ్చేసి మనకి BLDC మోటార్ అయితే ఉందండి. మీలో ఎంతమందికి BLDC అంటే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. BLDC అంటే బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ మోటార్. ఇది హబ్ మోటార్ అండి. ఈ మోటార్ అనేది 1.5 కిలోవాట్ల పవర్ని అయితే జనరేట్ చేస్తుంది సాధారణంగా. ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే మనకి బండికి గట్టిగా లోడ్ తగిలినప్పుడు, యాక్సిలరేషన్ ఫుల్గా ఇచ్చినప్పుడు 2.2 కిలోవాట్ల పీక్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. 2.2 కిలోవాట్లు అంటే మనకి 2200 వాట్స్ అండి. హార్స్ పవర్లో మాట్లాడితే మనకి 2.95 హార్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇవండి ఈ బండి యొక్క కీసు. 4 మాన్యువల్ కీసు, 2 స్మార్ట్ కీస్ అయితే ఉన్నాయి. మాన్యువల్ కీ చూసేదానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇది స్మార్ట్ కీ. ఈ స్మార్ట్ కీలు అయితే మనకి లాక్, అన్లాక్, ఇంకా వెహికల్ ఆన్ ఆఫ్ ఈ కంట్రోల్స్ అయితే ఉన్నాయి.
ఇది వచ్చి అన్లాక్, ఇది లాక్. మిడిల్లో బటన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే వెహికల్ అనేది అన్లాక్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇదండి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ. చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది. ఇది రెడ్ కలర్ బండి. ఫ్రంట్లో ఉన్న ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండి. నెక్స్ట్ ఇక్కడ ప్యూర్ వాళ్ళ లోగో అయితే ఉంది, కంపెనీ లోగో. ఫ్రంట్లో నెంబర్ ప్లేట్ ఇక్కడ ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్ న్యూ ప్లస్ స్టిక్కరింగ్ మరియు బ్యాడ్జింగ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్స్ వచ్చి బల్బ్స్వే, ఇంకా ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇది ఫ్రంట్ టైర్ యొక్క ఫెండర్. నెక్స్ట్ వీల్స్ మరియు టైర్స్ విషయానికి వస్తే ఈ బండిలో ఉన్న వీల్స్ వచ్చేసి 10 ఇంచ్ అలాయ్ వీల్స్ అండి. టైర్స్ వచ్చి ట్యూబ్లెస్ టైర్సే. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చి 90/100. తర్వాత ఫ్రంట్లో ఉన్న బ్రేక్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండి, 200 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఇది. మరియు ఫ్రంట్లో ఉన్న సస్పెన్షన్ సిస్టమ్ వచ్చేసి టెలిస్కోపిక్ సిస్టమ్ అండి. బూట్స్ కూడా ఉన్నాయి మనకి దుమ్మెం పడకుండా. 2 టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. తర్వాత వెనకాల ఉన్న టైర్ సైజ్ వచ్చేసి 3.00 అండి, 10 ఇంచ్ వీలే. తర్వాత రియర్లో ఉన్న సస్పెన్షన్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయండి, 2 కాయిల్ స్ప్రింగ్స్ ఇవి. రియర్లో ఉండేది హబ్ మోటారే ఈ వీల్కి. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న డిస్ప్లేని అయితే చూద్దామండి. ఈ డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయో. కీని మనం ఇన్సర్ట్ చేసుకునేది వచ్చి రైట్ సైడ్లో అయితే ఉందండి. ఇక్కడ మనం సీట్ని ఓపెన్ చేయాలన్నా ఇక్కడేనండి, ఈ కీతోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదండి ఈ బండి యొక్క డిస్ప్లే. ఇది 5 ఇంచ్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మరీ అన్ని ఎక్కువ డీటెయిల్స్ అయితే లేవండి, మనకి కావాల్సిన ముఖ్యమైనవే ఉన్నాయి. బ్యాటరీ లెవెల్, ఓడోమీటరు, స్పీడోమీటరు, మనం ఏ మోడ్లో బండిని నడిపిస్తున్నామో ఇవైతే ఉన్నాయి. ఇంకా ప్యూర్ ఇవి వాళ్ళ లోగో కూడా ఉంది. సీట్లో కూర్చొని చూస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ముందుగా ఈ రియర్ వ్యూ మిర్రర్స్ గురించి అయితే చూద్దాము. ఇవి అయితే అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్ అండి. వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చి రియర్ బ్రేక్ లీవర్, రైట్ సైడ్లో ఇది వచ్చి ఫ్రంట్ బ్రేక్ లీవర్. నెక్స్ట్ ఇది హై బీమ్ మరియు లో బీమ్ స్విచ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టర్న్ ఇండికేటర్ బటన్. ఇది వచ్చేసి హార్న్. రైట్ సైడ్లో కూడా హార్న్ అయితే ఉందండి, ఇది లైటింగ్ సిస్టమ్కి. ఇది 2వ హార్న్, సౌండ్ అయితే సేమ్ ఉంది. ఇది వచ్చి మోడ్స్ అండి, మార్చుకునేదానికి బటను 1 2 3. ఈకో మోడ్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. నెక్స్ట్ ఇది పార్కింగ్ బటన్. ఎంగేజ్ డిసెంగేజ్ చేయాలంటే ఆ బటన్ని ప్రెస్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇది యాక్సిలరేటర్ అండి, ట్విస్ట్ టైప్ యాక్సిలరేటర్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక హుక్ అయితే ఉందండి, మనం ఏమైనా తగిలించుకునేదానికి. తర్వాత 2 పాకెట్స్ మాదిరిగా అయితే ఉన్నాయండి ఇక్కడ, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మరీ పెద్ద అయితే కాదు అవి. నెక్స్ట్ కింద ఫుట్ రెస్ట్ అయితే ఈ విధంగా ఉందండి, మనం కాల్ పెట్టుకునే దగ్గర బాగా ఫ్రీగానే ఉంది. ఇప్పుడైతే ఈ సీట్ని ఓపెన్ చేద్దాము. ఈ సీట్ని ఓపెన్ చేయాలంటే మనము ఈ కీతోని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అండి, 3 kWh పోర్టబుల్ బ్యాటరీ. మనకు అవసరమైతే బ్యాటరీని తీసి ఇంటి లోపల కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, నియర్ బై ఛార్జింగ్ పోర్ట్ లేకుంటే. బ్యాటరీ బరువుగానే ఉంది. నెక్స్ట్ ఇది MCB అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సేఫ్టీకి అయితే MCBని ఇచ్చారు. చూసారు కదా సీట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో. కీని అయితే ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ తిప్పాలి. తర్వాత సీట్ని వేసేసాక కీని రైట్ సైడ్ తిప్పితే ఇంకా లాక్ అయిపోతుంది. ఈ సీట్ క్యూషనింగ్ చూడండి, స్మూత్గానే ఉంది, మనకైతే సౌకర్యవంతంగానే ఉంటుంది. తర్వాత రియల్లో అయితే మనకి చూడండి, వెనకాల కూర్చున్న వారికి అయితే
ఈ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది, చాలా పెద్దది. నెక్స్ట్ కింద లేడీస్కి అయితే ఈ ఫుట్ రెస్ట్ కూడా ఉందండి, పెద్దది వెడల్పైన ఫుట్ రెస్ట్. నెక్స్ట్ ఇదండి ఈ బండి యొక్క రియర్ వ్యూ. రియర్లో ఉన్న బ్రేక్ లైట్ వచ్చి ఎల్ఈడిదండి. తర్వాత టర్న్ ఇండికేటర్స్ వచ్చి బల్బ్స్ ఉన్నాయి, ముందు వెనకాల బల్బ్సేనండి. ఇవి కూడా ఎల్ఈడి ఇస్తే బాగున్ను. తర్వాత రియర్ నెంబర్ ప్లేట్ ఇక్కడైతే ఫిట్ అవుతుంది. దీనికి పైన ఒక లైట్ కూడా ఫిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఒక సేఫ్టీ రిఫ్లెక్టర్. నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉందండి మనకి సీట్కి కింద ఫ్రంట్లో. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ బండికి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాము. ఈ ట్రాన్స్ నియో ప్లస్ ఫస్ట్ మోడ్లో ఉంది బండి ఇప్పుడు. ఈ బండి యొక్క పూర్తి బరువు వచ్చి 86 kgs. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అరౌండ్ 90 to 120 mm అయితే ఉంటుంది. మనం హ్యాండిల్ చేయడానికి చాలా స్మూత్గా ఉందండి బండి. ఫ్రెండ్స్ టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ వీలు అవ్వట్లేదు, ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఎల్బీ నగర్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.